ఈరోజు చికెన్ ఫ్రై చేసి చూపిస్తున్నాము. చికెను అల్లం వెల్లుల్లి పేస్ట్కి 2 ఉల్లిపాయలు, మసాలా, నూనె, పసుపు, ఉప్పు, కారం. చికెన్ ఏమో ఉప్పు పసుపును నిమ్మకాయ పిండుకొని కడుక్కుంటే నీసు వాసన ఉండదు. కడుక్కొని శుభ్రం చేసి చూపిస్తాను. తర్వాత ఎప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడుకొని ఉల్లిపాయ పేస్ట్ కూడా ఆడుకుంటాము. తర్వాత చూపిస్తాను. ఈ చికెన్ ఫ్రై ఎలా చేస్తామంటే ఫుడ్ కలర్ లేకుండా చేస్తాం. చాలామంది హోటల్లో ఫుడ్ కలర్ వేస్తారు కదా, అలా కలర్ లేకుండా సేమ్ ఫుడ్ కలర్ వేసినట్టుగా వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేద్దరు కానీ చూడండి ఎలాగా వేపుతామో చూసి అప్పుడు మళ్ళీ కామెంట్ చేద్దరు కానీ ఒకసారి. ఇందులో పసుపు వేసాం, సాల్ట్ వేసాం, తర్వాత నిమ్మకాయ కూడా పిండాం. ఇలాగ చేసుకున్నాక తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కుంటే నీసు వాసన ఉండదు. ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి పిండి కడిగితే నీసు వాసన ఉండదు. మాంసం ఇది 1/2 కేజీ మాంసం అన్నమాట. 1/2 కేజీ కోడి మాంసం. శుభ్రంగా ఉప్పు పసుపు వేసుకొని పీసుకొని కడిగేసుకుంటే నీసు వాసన కడిగేసుకున్నాం. తర్వాత ఏమో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ పేస్ట్ ఆడేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆడేసి ఉంచుకున్నాం. ఇప్పుడు ఎలా వండాలో చూపిస్తాను. చికెన్ ఫ్రై ఎలా వండాలో చూపిస్తాను. పెట్టుకుంటున్నాను. చికెన్ ఫ్రైకి నూనె వేసుకుంటున్నాను. 2 డొక్కులు వేస్తున్నాను నూనె. వేసుకుని ఇలాగ ఎర్రగా ఉప్పు వరకు వేసుకోవాలి. దీంట్లో రంగు అది ఏమి వేయం, ఇలాగే వేసుకోవాలి. నీరు మగ్గిపోయిందో లేదో చూసుకుంటారా. నీరు అంతా మగ్గిపోయింది. ఫ్రై కదా కొంచెం నూనె ఎక్కువే పడుతుంది, అందుకని ఎక్కువ వేసాను నూనె. ఇది ఇంకా వేగాలన్నమాట. ఎర్రగా వచ్చే వరకు వేసుకొని అప్పుడు మసాలాలు అవి వేసుకుంటారా. మెయిన్ రెడ్ కలర్ వస్తుంది ఫుడ్ కలర్ వేసినట్టు. ఇలాగా ఫుడ్ కలర్ అది వేసుకోకుండా చేసుకుంటే మంచిది. ఫుడ్ కలర్ మంచిది కాదు కదా, ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకనే ఇలా చేసుకోండి. చికెన్ వేగిపోయింది, ఎర్రగా వచ్చింది చూసారా. ఇప్పుడు తీసేసి మసాలా వేసుకుంటారు. గిన్నెలో తీసుకున్నారు. గిన్నెలో తీసేస్తున్నాను. సరే ఫుడ్ కలర్ వేసినట్టు వచ్చింది. ఒరిజినల్గా ఇలాగే వేపుకోవాలి. ఇది వరకు అయితే కొంతమంది హోటల్లో ఉడకబెట్టేసి రంగు వేసేసి అమ్ముతున్నారు. దానివల్ల క్యాన్సర్స్ కట్ అవుతున్నాయి. దీన్ని మీరు మాత్రం కంపల్సరీ అబ్జర్వేషన్ చేసుకోండి. ఇది 200 మీటర్ల వాసన వస్తుంది కూర పూర్తిగా తయారయ్యాక. వేపుకుంటారు. మూత వేసుకున్నాం. 2 వేస్తారు తీసేద్దారు. కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకొని ఈ మళ్ళీ ఒక ప్లేట్లోకి తీసుకుంటారు. ఈసారి ఉల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాం. దీనికి మేము ఉల్లిపాయ పేస్ట్ వేసుకుంటాం. కొద్దిగా ముక్కలు వేసుకుంటారు. మేమైతే ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాం. వేసాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మసాలా కూడా వేసేస్తున్నాను.
మసాలా 2 స్పూన్లు పడుతుంది. బాగా ఎర్రగా వచ్చే వరకు వేపుకోవాలి. అంతవరకు నూనె వదిలేస్తుంది కదా. ఈసారి ఉల్లిపాయ పేస్ట్ మసాలా అన్నీ వేగిపోయి ఇప్పుడు ముక్కలు వేసేసుకుందాం. ఇందాక ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా చికెన్ ముక్కలు వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వేసుకుందారు. ముక్కలు అదే మసాలా పేస్ట్లో ముక్కలు వేసుకున్నాం కదా, ఇది కూడా వేగిపోయింది. ఈసారి కారం వేద్దాం. ముక్కలకి మసాలా అంతా పట్టింది. ఈసారి కారం వేసుకుందారు. 2 స్పూన్లు కారం వేస్తే సరిపోద్ది. ఫుడ్ కలర్ కానీ ధనియాల పొళ్ళు, జీలకర్ర పొళ్ళు, మసాలా పొళ్ళు ఏమీ వేయలేదు మేము. ఓన్లీ మసాలా పేస్టే మేము ఆడుకున్నది, ఇంట్లో ఆడుకున్న పేస్టే వేసాం. ఇంట్లో కొత్తిమీర కూడా వేసుకుంటున్నాం. దీంట్లో ఉన్న పచ్చివాసన పోతుంది కదా, కొంచెం వేగితే ఇది కూడా కొత్తిమీర అయితే వేసుకున్నాం. దీన్ని కూడా వేసేస్తారు. వేగిపోయింది. చూసారా ఎలాగ ఎర్రగా వచ్చిందో. ఫుడ్ కలర్ అది వేయకన్నాను. ఇలా చేసుకోండి మీరు కూడా. కామెంట్లో పెట్టండి ఎలా వచ్చిందా అన్నదని, టేస్ట్ ఎలా ఉన్నదో. తర్వాత కరివేపాకును పచ్చిమిరకాయలు వేసుకుంటారు. ఫ్రై రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసుకుంటారు. తిన్నాక చూపిస్తాను ఎలా ఉందో, టేస్ట్ ఎలా వచ్చిందో చెప్తాను మీకు. ఇప్పుడు మేము భోజనం చేస్తున్నామండి. ఈ కర్రీ చూడండి ఎలా ఉందో, కలర్ ఇది అంతానా. ఇది ఉల్లిపాయ, నిమ్మకాయ, ఇది రైసు, ఇది రసం. రసంలోని ఫ్రై తింటే ఎక్కువ అన్నం తింటాం. రోజు తినే కంట కొద్దిగా ఎక్కువ అన్నం తినవలసి వస్తుంది, ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటుంది. ఇది మాత్రం నిజం. ఒకసారి ఇవన్నీ మీరు ట్రై చేయండి, అప్పుడు మీరే కామెంట్ చేయండి నిజమేనండి అని అంటారు. కూర కలుపుకోండి. కూర కలుపుతున్నామండి. నేను చేసినట్టు ఇలా చెయ్యండి. చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. బాబా ముక్క కూడా తినండి. నిమ్మకాయ పిండుకోండి. చాలా బాగుంది బాబాయ్. నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయలు ఉంచుకోండి, బాగుంటుంది. బాబాయ్ వదిలిపోయింది. నేను 12 సంవత్సరాల క్రితం వండాను, మళ్ళీ ఇవాళ వండాను. బాబా బాగుందా. ఈసారి మా పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు వండుతాను నేనే. మా కొడుకు, కోళ్ళ, మా కూతురళ్ళు, మా మనవాళ్ళు ఇలా వచ్చినప్పుడు ఈసారి వండుతాను. ఇప్పుడు ప్రత్యేకత అయితే మా ఆవిడ నేను ఉన్నాం. చాలా బాగుంది బాబా. చికెన్ ఫ్రై ఒకసారి ఎలా ట్రై చేసి చూడండి నేను చేసినట్టు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుపుతారు.